హే గాయస్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. యాక్చువల్గా ఈరోజు సినిమా వచ్చేసి కింగ్స్టన్, జీవి ప్రకాష్ది అండ్ 25వ మూవీ. మూవీ వచ్చేసి తమిళ్ మూవీ అండ్ తెలుగులో కూడా డబ్ చేశారు. థ్రిల్లర్ మూవీ అండ్ గోస్ట్ టైప్ ఆఫ్ మూవీ అంట. అంటే నేను ఇంకా ట్రైలర్ అయితే చూడలేదు. ఎలా ఉందనేది నేను మీతో పాటే చూసి చెప్తాను. ఇంకా ప్లే చేసేద్దాం. ఓకే. ఈ సముద్రం తనలో వేల రహస్యాలని దాచుకుంది. కొన్ని కథల గాలిలోనూ ఎన్నో మర్మమైన రహస్యాలు సముద్రం మట్టడుగున ఒక్కడి కోసం ఎదురు చూస్తున్నాయి. చావులు దినాలు తప్ప ఈ ఊళ్ళో వీటన్నిటినీ మార్చడానికి ఇక్కడ ఎవరున్నారు? డబ్బు డబ్బు అని పిచ్చెక్కి తిరుగుతున్నావు. ఒకడి అత్యాశ ఈ ఊరిని మొత్తం నాశనం చేసింది. నువ్వు కూడా అదే తప్పు చేయకు. ఏ ఊర్లో లేని కష్టాలు ఆ దేవుడు మన ఊరికి ఎందుకు ఇస్తున్నాడు? ఆ శవం ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆధిక్యం పొందాలని చూస్తుంది. నీ దయ్యం కథలు నమ్మడానికి నేను సిద్ధంగా లేను, వెనకాడను. సముద్రంలోకి వెళతా, వీటికి ముగింపు చెప్తా. వెళ్తున్నాడు, బయలుదేరుతున్నాడు. అది చెప్పాను కదా, విలేజ్ బ్యాక్గ్రౌండ్ అండ్ సముద్రం పక్కన తీరం. సముద్రంలో బయలుదేరారు. నాకు ఊరోళ్ళు చెప్పింది నిజం అనిపిస్తోందరా? ఏం చెప్పారు? సస్పెన్స్. ఇక్కడే ఉంటే మనం చచ్చిపోతాంరా. ఒడ్డున ఎవడి కోసమో చావడం కంటే ఇక్కడ ఊరు కోసం చావడం అది ట్రూనే కదా. దయ్యం ఏంట్రా? మై గాడ్. అమ్మా, మార్చి 7th వస్తుంది యాక్చువల్గా. అరే బ్రో, నేను అనుకున్నాను ఓకే మూవీ చూద్దాం, ట్రైలర్ అండ్ గోస్ట్ టైప్ ఆఫ్ మూవీ అని. కానీ ఇంతలా దయ్యాలు ఉంటాయా? ఆ సముద్రం సీన్ మాత్రం భయపడ్డానబ్బా. అలా ఎలా మేకప్ చేశారన్నా అసలు. ట్రూ. అదే హాలీవుడ్ మూవీస్లో కొన్ని మూవీస్లో చూశాను సీజీ ఎఫెక్ట్తోనే. అది మూవీ పేరు కరేబియన్ సిరీస్లో చూశాను. అసలు సేమ్ ఆ వేలో ఉంది ఆ దయ్యాలు. ఊరు కోసము అసలు ఏముంది, ఎందుకు చనిపోతున్నారు ఆ జనాలు? విలేజ్ బ్యాక్గ్రౌండ్, విలేజ్లో సమ్ ప్రాబ్లమ్స్ వలన జనాలు చనిపోతూ ఉంటారు. అండ్ ఒక శవం ఉండేసి అది ఈ లోకాన్ని శాసించాలని అనుకుంటుంది. అది ఆత్మ. బట్ అది ఎవరి ఆత్మ ఏంటి అనేది మనకు తెలియదు. ఓవరాల్గా అయితే చాలా బాగుంది అండ్ నేనైతే భయపడ్డాను. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. ట్రైలర్ ఫుల్ లెంత్. అండ్ ఇంకోటి, ఈ మ్యూజిక్ కూడా జీవి ప్రకాషే కొట్టారు. కమల్ ప్రకాష్ అంటే డైరెక్టర్. దివ్య భారత్ ఉంది. అమ్మాయి అందంగా అయితే తనతో జీవి ప్రకాష్ మంచి మూవీ చేశాను ఇంతకుముందు. బట్ ఓవరాల్గా అయితే నాకు దీనిపైన ఒపీనియన్ ఏంటంటే కొత్త స్టోరీ లాగా అనిపించింది. ఓకే, ఇది మన తెలుగులో ఉండొచ్చు, తమిళ్లో ఉండొచ్చు, కొత్త స్టోరీ లాగా అనిపించింది. అండ్ కొన్ని చోట్ల రొటీన్ డైలాగ్స్, అంటే ఎక్కడో విన్నట్టు డైలాగ్స్ కూడా ఉన్నాయి. సముద్రంలో నిజంగా ఫస్ట్ ఇంట్రడక్షన్, ట్రైలర్కి ఇంట్రడక్షన్లో ఉన్న కొన్ని డైలాగ్స్ సముద్రం చాలా దాచుకుంది. అవును, మన పూర్వీకుల నుంచి, అంటే ఈ ల్యాండ్ ఎప్పుడు ఏర్పడ్డదో నాకు తెలియదు, కానీ అప్పటి నుంచి కొన్ని వందల సంవత్సరాల్లో ఏమేమి సునామీలు ఏమైనా వచ్చి ఉంటాయి, అన్నీ ఎక్కడ చేరుకుంటాయి అంటే సముద్రంలోనే. అంటే ఈ వరదలు వచ్చేసి కొట్టుకొని పోయి అక్కడికే చేరుస్తుంది. కాబట్టి ఆ డైలాగ్ చాలా హైప్ అనిపించింది. మొత్తంగా అయితే చాలా బాగుంది. ఈ మూవీ మార్చి 7th అయితే వస్తుంది. 100% అయితే మూవీ
చూడాల్సిందే. ఎందుకంటే ఇలాంటి దయ్యాల స్టోరీలు చూడాలనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. భయపడ్డా కానీ చూడాలబ్బా, అంటే ఇలా కూడా చేయొచ్చేమో సినిమా లవర్గా, అంటే ఇలాంటి స్టోరీస్ని ఇలా ఎంచుకుంటారు అనేది కన్వర్జేషన్ ఉంటుంది కదా, అది నాకు బాగా అనిపించింది. దెన్ ఇంతటితో మన వీడియో సమాప్తం. ప్లీజ్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. అండ్ నాకు వాచింగ్ అవర్స్ కావాలి, మరీ అడుగుతున్నాను, ప్రతి వీడియోలో అడుగుతున్నాను. నాకు 90 days డెడ్లైన్ ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి కంటెంట్. ఇంకా ఏ ట్రైలర్ అయినా చేయాలంటే ఆ ట్రైలర్ టీజర్ గురించి కామెంట్ చేయండి. టాటా, బై బై, సీ యూ.